విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలు చేపట్టిన ఉన్నత విద్యామండలి ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ఇరు వర్గాలకు వాగ్వాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన కొనసాగించారు. పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజును రిలీజ్ చేయాలి, స్కాలర్షిప్ వెంటనే తక్షణమే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల వాళ్ళను ఆదుకొని వాళ్ళ చదువులకు ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమకారులను ఇవాళ ఒక దొంగలుగా చూస్తుండ్రు. హాస్టల్లో ఉన్నటువంటి మమ్మలను ఇవాళ రాత్రికి రాత్రే తెల్లారకే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయడం, స్వేచ్ఛ లేకుండా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల పట్ల, విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు ఇవాళ, ఎందుకంటే అధిక ఫీజులు వసూలు చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ల పేరుతో. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల పైన కానీ ఇంకా మిగతా విశ్వవిద్యాలయాలలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఖచ్చితంగా అరికట్టాలి.